హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా పెసరపప్పు జంతికలు ఎలా వేసుకోవాలి వీడియోలో చూసేయండి. చాలా గుల్లగా వస్తాయండి, చాలా రుచిగా ఉంటాయి. నేను చేసిన విధంగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. ఇప్పుడైతే వీడియో చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇలా వంపుకున్న తర్వాత అందులోకి 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి దీనిపై స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకవేళ నీళ్లు కానీ సరిపోకపోతే కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బేషన్ లాంటిది తీసుకొని అందులోకి 5 కప్పులర బియ్యపిండి తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 5 కప్పులు, అలాగే అరకప్పు బియ్యపిండి తీసుకుంటే కరెక్ట్గా కొలత అనేది సరిపోద్ది. చాలా బాగుంటాయండి జంతికలు అయితేనే. ఇలా పిండి తీసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వాముని ఇలాగా నలిపేసి వేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేసానండి నువ్వులు అయితేనే. నువ్వులైనా వామైనా కారమైనా మన ఇష్టం తగ్గట్టుగా వేసుకోవచ్చు మనం. అలాగే 1 స్పూను కారం కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కూడా పచ్చిదేనండి, మరగబెట్టింది అయితే కాదు. ఇలా నూనె కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు ముద్దని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ముందు మొత్తంగా కలుపుకున్న తర్వాత నీళ్లు కొద్దిగా వేసుకుంటూ జంతికల ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు కూడా మరిగించినవి కాదండి, పచ్చి నీళ్ళు అంటే చల్లీలో పోసాను అనమాట ఇందులోకి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మరీ అంత సాఫ్ట్గా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా కలుపుకోవాలి ముద్దని. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి నూనె పెట్టే ఉంచానండి పొయ్యి మీద. అది మరిగేలోపు మనం జంతికలు అనేవి వేసేసుకోవచ్చు. ఇలా జంతికలు గొట్టాన్ని తీసుకొని అందులోకి కొద్దిగా నూనె రాసేసి చెయ్యికి నూనె కానీ నీళ్ళు కానీ చెయ్యి తడి చేసుకొని ఇలాగ ముద్దలా చుట్టేసి జంతికలు గొట్టాలు పెట్టి చక్కగా జంతికలు అనేవి ఇలా చుట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చాలా సింపుల్గా అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ జంతికలు అయితేనే. ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతాయి. మరిగే నూనెలోని ఒకదాని తర్వాత ఒకటి కళాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవడమే. నాకైతే 3 జంతికలు చొప్పున వేసానండి. కొంచెం ఖాళీగా ఉంటే బాగుంటుంది కదా అనేసి 3 వేసేసి వేపాను అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకా ముద్ద మొత్తం కూడా జంతికలు అయితే చుట్టేసానండి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. టేస్ట్ చాలా బాగుంటాయండి. అలాగే గుల్లగా కూడా వస్తాయి అన్నమాట. వేడి నీళ్ళు పోయిన అవసరం కూడా లేదు, అంత బాగుంటాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత తయారు చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.